దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి మరో నూతన దినమును బట్టి, ఈ తరుణమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ మినిస్ట్రీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది ప్రభు షరతులతో కూడిన వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. షరతులతో కూడినటువంటి వాగ్దానం. ఉదయం లేస్తే మనం అనేకమైన వాటిని వెతుకుతూ ఉంటాం. అది ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, విద్యలో విజయం కావచ్చు, ఇంటర్వ్యూలో సెలెక్షన్ కావచ్చు, ఆర్థికమైన అక్కర్లు కావచ్చు, ఇలా అనేకమైన అక్కర్లను అవి తీరే మార్గం కొరకు వెతుకుతూ ఉంటాము. నీ అక్కర్లు, నీ సమస్యలు ప్రక్కన పెట్టి నా రాజ్యమును, నా నీతిని మొదట వెతుకుము అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఏం చేయాలి? ఉదయం లేవగానే ఈరోజు నేను దేవునికి కృతజ్ఞత ఎలా చెల్లించాలి, నా సాక్ష్యం ఎవరితో పంచుకోవాలి, ఆయన రాజ్యాన్ని ఎలా విస్తరింపచేయాలి, నేను ఎవరితో సువార్త షేర్ చేయాలి, ఇటువంటివి ఆలోచించుకుంటూ, ఇటువంటివి ప్లాన్ చేసుకుంటూ నీ దినాన్ని నువ్వు ప్రారంభిస్తే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అని ఆయన అంటున్నాడు. అవన్నీ అంటే ఏవన్నీ అని మీరు అడగచ్చు. అంటే అది 31వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఇవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడంట. కొన్ని అని చెప్పలేదు కానీ అన్నీ అనుగ్రహిస్తానంట. అన్నీ అనుగ్రహించే కృప మనకు కావాలి అన్నట్లయితే మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. అటువంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించును గాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. నా ప్రభా, ఈ దినాన నీవిచ్చినటువంటి వాగ్దానం కొరకు వందనాలు నాయనా. మాకున్న సమస్యలు, అక్కరలు ప్రభా తీరాలి అన్నట్లయితే మొట్టమొదట నీ రాజ్యాన్ని, నీతిని వెదకి వాటన్నిటినీ మేము సంపాదించుకునే కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.